కృత్రిమ మేధస్సుతో టెక్నాలజీ రంగంలో కొంగొత్త మార్పులొస్తున్నాయి. ఏఐ టెక్నాలజీతో పని భారం తగ్గుతుందని భావిస్తున్నప్పటికీ దీనివల్ల ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఓ రేంజ్ లో పెరుగుతోంది. అయితే ఏఐ టెక్నాలజీ ఎంత ముందుకెళ్లినా ఒక మంచి టెక్నాలజీ నిపుణులుగా ఎదగాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా బేసిక్ అంశాలపై పట్టు సాధించాల్సిందేనని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. హెల్త్ కండిషన్ తో పాటు పేపర్ వర్క్ వంటి రోజువారీ పనులను ఏఐ సులభతరం చేయాలన్నారు. సామాజిక విలువలతో కూడిన శక్తి వినియోగాన్ని సమర్థించేందుకు ఏఐ వినియోగం పెంచాలని ఐటీ సంస్థలకు సత్య నాదెళ్ల సూచించారు. కృత్రిమ మేధస్సుతో వేగంగా మారుతున్న టెక్నాలజీని వినియోగించేందుకు ఏఐ వంటి అపారమైన శక్తిని పరిగణలోకి తీసుకోవాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఇక రోజువారీ సవాళ్లను సులభతరం చేయగలదా లేదా అనేది ఏఐ విజయంతోనే సాధ్యపడుతుందంటున్నారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒకవైపు వేగం, ఖచ్చితత్వంతో కూడిన ఆటోమేషన్ ద్వారా సంస్థలకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్న ఏఐ మరోవైపు వేలాది మంది ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. మనిషి ప్రమేయం లేకుండానే పనులు చక్కబెట్టే ఏఐ సామర్థ్యం పెరిగిపోవడంతో పెద్ద పెద్ద సంస్థలు సైతం ఏఐకి ప్రాధాన్యమిస్తూ ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. దీంతో సిలికాన్ వ్యాలీ నుంచి మన హైదరాబాద్ లోని హైటెక్ సిటీ వరకు ఎంతో మంది ఐటీ ఉద్యోగులు ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోనన్న భయంతో జీవిస్తున్నారు. ఏఐ టూల్స్, సిస్టమ్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గతంలో మనుషులు గంటలు, రోజుల పాటు చేసే పనులను ఇప్పుడు ఏఐ నిమిషాల్లో లేదా క్షణాల్లో చేసేస్తోంది. యూట్యూబ్లో వీడియో క్రియేషన్ నుంచి కోడింగ్, పెద్ద పెద్ద కంపెనీల సమస్యలను పరిష్కరించేంత వరకు ప్రతి చోట ఏఐని వాడుతున్నారు. దీంతో ఆటోమేషన్ పెరిగి మానవ వనరుల అవసరం తగ్గుతోంది. ఏఐ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల ఉద్యోగాలు ప్రభావితమవుతాయని రీసెర్చ్ సంస్థ గోల్డ్మన్ సాచ్ అంచనా వేసింది. ఉద్యోగాలు కోల్పోయే రంగాల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రముఖంగా ఉంటుందని తెలిపింది. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఏఐ వలన ఎక్కువ ప్రభావితమయ్యే కొన్ని రంగాలు, ఉద్యోగాలంటేనే ప్రస్తుతం టెన్షన్ మొదలైంది. ఐటీ రంగంలోని టెస్టింగ్, అదేవిధంగా డిబగింగ్, బేసిక్ కోడింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, డేటా ఎంట్రీ వంటి పునరావృత పనుల్ని ఏఐ సిస్టమ్స్ సులభంగా చేయగలవు. కొంతమంది టెక్ నిపుణులు ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్ల కంటే మెరుగైన కోడ్ను జనరేట్ చేస్తుందని చెబుతున్నారు. ఇది మిడ్ లెవెల్ రోల్స్ పై ఒత్తిడిని పెంచుతుంది. అమెరికాలోని సేల్స్ ఫోర్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఏఐ వల్ల పెరిగిన ఉత్పాదకత కారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నియామకాలను నిలిపివేశాయి. ఇతర రంగాల్లో జనరేటివ్ ఏఐ వల్ల అనేక క్లరికల్ పనులు ఆటోమేట్ అవుతాయి. చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్ వినియోగదారుల సేవల్ని పెద్ద ఎత్తున భర్తీ చేయగలవు. ఆటోమేటిక్ వాహనాల డ్రైవర్ ఉద్యోగాలను ప్రభావితం చేయగలవు. రోబోటిక్స్, ఆటోమేషన్ వల్ల తయారీ రంగంలో కార్మికుల అవసరం తగ్గుతుంది. రీటైల్, సేల్స్ జాబ్స్ లో ఏఐ ప్రభావం వల్ల గణనీయమైన తగ్గుదల నమోదైంది.